అనేటువంటివి అని చెప్తున్నారు కదా మరి. అవునవును, పొద్దున పూటేమో పిచ్చి చెట్లు పీకేయటం, రాత్రిపూట ఏమో నీళ్ళు ఎత్తి తోడిపోయటం. ఇదే డబుల్ ఇంజిన్ సర్కార్. మామూలు శరవేగంగా వెళ్తల్లా, పిచ్చి మొక్కలు బీకటంలో శరవేగంగా బీకేస్తున్నారు. ఎందుకంటే అక్కడ చూస్తే అరే ఇంకా పిచ్చి మొక్కలు బీకలేదని చెప్పి నవ్వి ఉమ్మేస్తారేమో అని చెప్పి తొందరగా బీగుతున్నారు. అయ్యి చిన్నపాటి వర్షం వస్తే ఏదైతే మునిగిపోతుంది కాబట్టి ఆ మునిగిపోయిన దగ్గర నీళ్ళు ఎత్తి తోడిపోతా ఉన్నారు. ఇదేనా డబుల్ ఇంజిన్ సర్కార్? ఏందండి డబుల్ ఇంజిన్ సర్కారు? డబుల్ ఇంజిన్ సర్కార్ అయితే ఒక 1000 కోట్లు ఏమన్నా కేంద్రం ఇచ్చింది అసలు? కానీ అమరావతి ఇప్పుడు ఈ 2 ఏళ్లలో చెప్పుకోవడానికి మనం డబుల్ ఇంజిన్ సర్కార్ అండి ఏదో పేరుకు చెప్పుకోవడానికి కాదు, అసలు ఇంజన్ లేని సర్కార్ ఇది. అదే మొన్న ఏదో లేదు దీనికి. హైవేస్ కూడా ఏదో చాలా పెద్ద ప్రపోజల్ స్టేట్ గవర్నమెంట్ ఇస్తే నేషనల్ హైవేస్ అథారిటీ వాళ్ళు ఏదో దాన్ని కుదించేశారంట కదా హైవేస్ దీన్ని కూడా. మరి రెండోది ఇన్నర్ ఔటర్ రింగ్ రోడ్డు కూడా సార్. ఔటర్ రింగ్ రోడ్ లో కూడా వీళ్ళు ఇచ్చిన ప్రపోజల్ ని వాళ్ళు కుదించారు. వీళ్ళు ఇచ్చిన ప్రపోజల్ అంతేందుకు సార్, రైల్వే జోన్ కు సంబంధించి 21 మంది ఎంపీలు ఉన్నారు. వీళ్ళు ఒకళ్ళేమో డాన్స్ లో రీల్స్ లో బిజీ, ఇంకోళ్ళేమో గంజాయి తాగటంలో బిజీగా ఉన్నారు తప్ప రైల్వే జోన్ కు సంబంధించిన దాంట్లో కేకే లైన్ లేదు ఈ రోజు మన దగ్గర. కేకే లైన్ అనేది రైల్వే జోన్ కి గుండెకాయ. ఆ గుండెకాయ లేకుండా ఈ రోజు ఏదైతే రైల్వే జోన్ ఇచ్చారు మనకి, అరకులో ఉన్నటువంటి బొర్రా గుహలు ఆంధ్రప్రదేశ్ లో లేదు ఈ రోజు. రైల్వే తీసుకెళ్లి దానికి రాయగఢకి ఇచ్చారు. అట్లానే ఇక్కడ గుంటూరు విష్ణుపురం రూట్ తీసుకొని సికింద్రాబాద్ లో ఇచ్చారు. ఇప్పుడు కర్నూలు డోన్లో ఒక 40 కిలోమీటర్లు తీసుకొని సికింద్రాబాద్ లో ఇచ్చారు. అంతమంది గుంతకల్ డివిజన్ కింద ఉండేది. ఇలా మొత్తం అన్ని రైల్వే జోన్ ని నాశనం చేసి రైల్వే జోన్ లో మేజర్ పార్ట్లు లేకుండా మీకు రైల్వే జోన్ ఇచ్చామంటే ఒక్క ఎంపీ మాట్లాడు. మళ్ళీ మన కొత్తగా 4 రాజ్యసభ సభ్యులు కూడా వచ్చినాయి వాళ్ళకి. సో ఇంకేందండి డబుల్ ఇంజిన్ సర్కారు? డబుల్ ఇంజిన్ సర్కార్ అయితే మరి పక్కన ఇందాకే మనం మాట్లాడుకున్నాం మన డిబేట్ లో స్టార్టింగ్ లోనే, కర్ణాటకలో డబుల్ ఇంజిన్ సర్కార్ లేదు. కర్ణాటకలో ఏ సర్కార్ ఉంది? కాంగ్రెస్ సర్కార్ ఉంది. కర్ణాటక నుంచి మరి మంత్రిగా ఉన్నటువంటి కుమారస్వామి ఏదైతే 17.5 రూపాయలు ఏదైతే మామిడికి సంబంధించినటువంటి మద్దతు ధర ఏదైతే ఉందో దాన్ని ఈరోజు అక్కడ అమలు జరుగుతుంది రైతులకి. మరి ఇక్కడ మనం డబుల్ ఇంజిన్ సర్కార్ కదా, మరి మనం ఏదన్నా పొడిసే సర్కార్ లాగా అయింటే రైతులకి 4 రూపాయలతో వాళ్ళ పొడవటం దేనికి? వాళ్ళ గుండెల మీద 4 రూపాయలతో పొడవటం దేనికి సార్? 17.5 రూపాయలు ఇచ్చి ఆదుకోవచ్చు కదా. డబుల్ ఇంజిన్ సర్కార్ కదా, పేరుకు డబుల్ ఇంజిన్ సర్కార్ సార్. ఇక్కడ ఏం లేదు. చంద్రబాబు నాయుడు గట్టిగా మాట్లాడితే నువ్వు దొబ్బే బయటకని చెబుతారు. అవసరం లేదు, ఆల్రెడీ ఇప్పుడు టీఎంసీ ఎంపీలు వస్తున్నారు, డిఎంకే వాళ్ళు వస్తున్నారు, నువ్వు అవసరం లేదు అంటాడు. అందుకని వాళ్ళకి భయం, ఏమీ అడగరు. అక్కడికి వెళ్ళి కాళ్ళకు దండాలు పెట్టడం, ఏదంటే వెళ్ళి వెంకటేశ్వర స్వామి విగ్రహాలు ఇచ్చి ప్రసాదం ఇచ్చి రావడం తప్ప వీళ్ళు చేసింది ఏం లేదు. నేను అడుగుతున్నాను రైతులకు, మీరు నిజంగా మేలు చేసే డబుల్ ఇంజిన్ సర్కార్ అయితే ఇప్పుడు నేను అడిగిన పాయింట్లన్నింటికి మనం తీసుకురావాలి కదా. రైల్వే జోన్ ఏమైంది? వెనకబడిన జిల్లాలకు బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ ఏమైంది? రైతులకు సంబంధించినటువంటి మోందా తుఫాన్ నష్టపరిహారం ఏమైంది? అంతకుముందు జరిగినటువంటి పంట నష్టపరిహారాలు ఏమైనాయి? రైతులకు సంబంధించినటువంటి మద్దతు ధరలు ఎందుకు మీరు ఇంప్లిమెంట్ చేయట్లేదు? అంతెందుకు సార్, 2 సంవత్సరాల్లో 26,000 కోట్ల రూపాయల కేంద్రం నుంచి మనకు నిధుల్ని వీళ్ళు రాబట్టుకోలేకపోయారు. 2025వ సంవత్సరంలో ఏదైతే 2024-25 సంవత్సరానికి సంబంధించి 14,000 కోట్లు పెండింగ్ పడిపోయింది. అయిపోయిందా ఆ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్? మొన్న 12,000 కోట్లు మన కేంద్రం నుంచి రావాల్సిన సక్రమంగా తెచ్చుకోలేనటువంటి దద్దమ్మలు ఇక్కడ కూర్చొని ఎంపీలుగా లేదంటే ఇక్కడ ఎమ్మెల్యేలుగా ఒక్కొక్కరు ఒక్కో దాంట్లో బిజీగా ఉన్నాడు. ఒకళ్ళేమో అమ్మాయిలకు రేప్ చేయడంలో ఒకటి బిజీ. వెంకటరెడ్డి గారు ఫైనల్ గా కంక్లూడ్ చేస్తూ ఒక బ్రీఫ్ గా ఇప్పుడు రైతుల సమస్యల మీద భవిష్యత్ కార్యాచరణ ఏంటి? వైసీపీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి సార్? ఖచ్చితంగా ఇప్పుడు ఇమీడియట్ గా మామిడి రైతులకు సంబంధించినటువంటిది, మామిడి రైతులకి గిట్టుబాటు ధర కల్పించి కొనాలి. లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వాళ్ళ తరపున పోరాటం చేస్తాడు. గడిచిన అంతమంది బంగారుపాళ్యం ఎలా పోరాటం చేశారో వెళ్ళి, సో ఖచ్చితంగా వాళ్ళ తరపున ఇప్పుడు ఆల్రెడీ మా పార్టీ నాయకులు అండగా వెళ్ళి అక్కడ మద్దతుగా నిలబడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఖచ్చితంగా రంగంలో దిగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అలానే యాక్వాకి సంబంధించినటువంటి కూడా ఆ ఫీడ్ ధర, వనామీ ఫీడ్ కావచ్చు, టైగర్ ఫ్రాన్ ఫీడ్ కావచ్చు, దాన్ని మీరు పెంచినటువంటి ధరలు తగ్గించకపోతే ఖచ్చితంగా ఆక్వా రైతుల దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి డైరెక్ట్ గా గోదావరి జిల్లాలోనే కూర్చునేటటువంటి పరిస్థితి వస్తుంది. అప్పటిదాకా ఈ ప్రభుత్వం తెచ్చుకుంటుందని మాత్రం మనకు కనపడతా ఉంది. రైతులకి ఏ సమస్య వచ్చినా ఇమీడియట్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెస్పాండ్ అవుతా ఉంది. వాళ్ళ తరపున ఇంకా పోరాటం మాత్రం ఉధృతం చేస్తామని మాత్రం ఏదైతే మీ 99 టీవీ సాక్షిగా చెప్తా ఉంది. అంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే కనుక ఫీల్డ్లోకి వస్తే బల ప్రదర్శన అంటున్నారు కదా, మరి దాన్ని సో వాళ్ళు బల ప్రదర్శన అనుకుంటారో లేదంటే ఇంకేమనుకుంటారో, వాళ్ళు ఏమనుకుంటే మాకేంటి? మాకు రైతులకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కారం కావాలి.
వాళ్ళు బలప్రదర్శన అనుకోండి, లేదంటే రౌడీలు వచ్చారనుకోండి, లేదంటే గోండాలని వాళ్ళు అనుకోండి, వాళ్ళు ఏమనుకున్నా మాకు ఇమీడియట్ గా ప్రజలకు సంబంధించిన దాంట్లో సమస్య పరిష్కారం అవ్వాలనేది మా టార్గెట్. ప్రతిపక్ష అపోజిషన్ పార్టీగా, మాకు అపోజిషన్ పార్టీగా ఉన్నటువంటి అధికార పార్టీ ఎన్నైనా మాట్లాడుకుంటుంది. అంటే ఇప్పుడు మొన్న పెనుమాకలో జరిగిన ఘటన లాంటివి మళ్ళీ పునరావృతం అయితే మరి దాన్ని ఎలా ఎదుర్కొంటారు మీరు? సార్ వాళ్ళు ఏమైతే చేస్తారు, మహా అయితే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు, లేకపోతే రేపు తీసుకెళ్లి బొక్కలో వేస్తారు, 4 రోజులు అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. అంతకంటే ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం? లేకపోతే ఎంతమందిని చంపేస్తారు? అంతా సాయి కృష్ణ లాగా లాకప్ డెత్తులు చేయలేరుగా. సో మేము అక్కడ 1,30,00,000 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన వాళ్ళు ఉన్నారు. ఈ రోజు దాంతో పాటు ఇంకొక 30-40 లక్షల మంది ఆల్రెడీ మద్దతు ఈ మా పార్టీ కూడగట్టగలిగింది ఈ 2 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వ వ్యతిరేకత మీద. సో ఖచ్చితంగా ప్రజల పక్షాన నిలబడుతున్నాం కాబట్టే కదా వాళ్ళు 3 పార్టీలు కలిసి ఉన్న మమ్మల్ని ఎదుర్కోలేకపోతున్నారు. ఇప్పుడు అమరావతిలో వాళ్ళ లెక్కలు బొక్కలు మొత్తం బయటకు వస్తాయనే కదా మమ్మల్ని అడ్డుకుంది. రాళ్ళు తీసుకొని దాడులు చేస్తే వెనకడుగు వేస్తాం అనుకుంటే ఇవాళ వెనకడుగు వేస్తే రేపొద్దున కూడా వెనకడుగు వేయం కదా. అక్కడ ఉన్న పరిస్థితులకు అనుకూలంగా రేపొద్దున తిరుగుబాటు చేయడానికి వెళ్లాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది అనుకోండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది చేతకంతనం వాళ్ళు అనుకుంటున్నారేమో. ఒక అడుగు సింహం వెనక్కి వేస్తుందంటే 4 అడుగులు ముందుకేయడానికి సిద్ధంగా ఉందన్న విషయం వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు సింహం కాదు, మీరు సింహం కాదు, కాక్రోచ్. నేనే పెద్ద కాక్రోచ్ అన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. అంటే కాక్రోచ్ అనేటటువంటి ఒక బలంగా కాక్రోచ్ ఎలా పోరాడుతో అలాంటి కాక్రోచ్ లాగా పుట్టుకొస్తారని చెప్పారు. సో ఎందుకు అక్కడ కాక్రోచ్ పార్టీ అనేది ఒకటి ఏదైతే ఈ రోజు దేశవ్యాప్తంగా సమస్యల మీద ఉధృతంగా మాట్లాడుతుందో, కాక్రోచ్ అంటే అది బలంగా పోరాడిద్దని దానికి అర్థం. అదే కాక్రోచ్ అంటే మనం బొద్దింకలాగా తీసి పడాల్సినటువంటి కాదు, దానికి సంబంధించినటువంటి విషయాన్ని తీసుకోమని అక్కడ మీనింగ్. సో 4 అడుగులు ముందుకేయడానికే ఉంటాం తప్ప ఎక్కడ వెనకడుగు వేసేటటువంటి ప్రసక్తి లేదు. ఈ ప్రభుత్వ పతనం ఆల్రెడీ ఆరంభమైంది. ఇంకా ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో తోసేదాకా ఖచ్చితంగా ఊరుకునేటటువంటి ప్రసక్తి లేదు. ఈ ప్రభుత్వాన్ని ప్రజలే రేపొద్దున కూలగొడతారన్న విషయం మాత్రం స్పష్టం. థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకటరెడ్డి గారు, లైవ్లో జాయిన్ అయినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండే 99 టీవీ.